వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఫస్ట్ నేను ఒక విషయాన్ని అడ్రస్ చేయాలనుకుంటున్నాను. నేను నిన్న చేసిన ఈ వీడియో కింద చాలా మంది ఆ జోసెఫ్ గడి ఫ్యాన్స్ మరి ఇంకెవరో తెలీదు, బట్ వాళ్ళు ఏమంటున్నారంటే మా అన్న లోపల ఉన్నాడు కాబట్టి మీరు ధైర్యంగా వీడియోస్ చేసేస్తున్నారు, అదే బయట ఉన్నట్లయితే మాట్లాడేవారు కాదు. అండ్ మా అన్న బయటకు వచ్చాక మీ ఒక్కొక్కరికి ఉంటదని చెప్పి చొక్కాలు నిక్కర్లు చింపేసుకుంటున్నారు. వీళ్ళకి ఇంకా మన ఛానల్ సంగతి పూర్తిగా తెలియదు అనుకుంటా. అలాంటి చిల్లర కామెంట్స్ పెట్టి చిల్లర గాలకు చెప్తున్నా, 6 months బ్యాక్ వీడు నా రేడార్ లో పడ్డాడు అండ్ అప్పుడే వీడి మీద ఈ ఛానల్లో ఫస్ట్ ఎక్స్పోజ్ పడింది. అండ్ ఇప్పుడు మీరు వింటున్నారు కదా, వాడి మీద UAPA సెక్షన్స్ పడ్డాయి, వాడు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ లో ఉన్నాడు, మావోయిస్ట్ హిడ్మాని సపోర్ట్ చేశాడంట, అది ఇది అని. దానికి పునాది వేసిందే మనం. వాడి మీద నేను 6 నెలల క్రితం చేసిన ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు వాడు చేసింది క్రైమ్ అవుతుంది అని. దానికి ఏ సెక్షన్స్ పడతాయో కూడా నేను చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక డార్కెస్ట్ ఇల్లీగల్ అలాగే డేంజరస్ పార్ట్ లోకి వెళ్దాం. ఈ ప్రశ్న జోసెఫ్ ఎండ్ ఆఫ్ మావోయిజం నక్సలిజం అనే ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో మాధవి హిడ్మా అనే మన ఇండియన్ గవర్నమెంట్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేసిన ఒక మావోయిస్ట్ ని జనాల కోసం పోరాడిన ఒక యోధుల్లాగా ఇతను తన వీడియోలో పోర్ట్రే చేశారు. మన ఇండియన్ లా ప్రకారం ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేసినా వాళ్ళని ఇమీడియట్ గా జైల్లో వేస్తారు. చాలా సెక్షన్స్ ఉన్నాయి వీటికి. ఈ హిడ్మా విషయానికి వస్తే ఇతను ఈ సెకండ్ కేటగిరీ కమ్యూనిస్ట్ కి చెందిన ఈ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ గ్రూప్ కి టాప్ కమాండర్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద డెడ్లియస్ట్ నక్సల్ ఇతను. 100కి పైగా మన CRPF జవాన్లు చంపేశాడు, పోలీస్ స్టేషన్ల మీద అటాక్ చేశాడు. దాంతేవాడ, సుక్మా, మిన్పా లాంటి మారణ హోమాల వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఈ హిడ్మా. సో ఈ హిడ్మాని మన ఇండియన్ గవర్నమెంట్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ప్రకటించింది. అలాగే ఇతని పార్టీని కూడా ఎప్పుడో బ్యాన్ చేసేసింది. బట్ అప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ ఎవరు పెద్దగా కేర్ చేయలేదు. బట్ ఆ తర్వాత మళ్ళీ వాడు మొన్న అరెస్ట్ అయ్యాక జస్ట్ నేను అది గుర్తు చేస్తూ ఈ వీడియో చేశా అంతే. అసలు ఏంటండి ఈ అన్యాయం? ఏదో కొంచెం పెడిగ్రీ ఎక్కువ తినేసి పొట్టొబ్బిపోయిందని చెప్పి మా అన్న స్టేజ్ కరిసాడని చెప్పి దానికి అరెస్ట్ చేస్తారా? ఇది కరెక్ట్ పద్ధతేనా? ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడితే జైల్లో పెట్టేస్తారా? లేదా రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళని ఏదో థ్రెట్స్ ఇచ్చి ఏదో చేసేస్తామన్నందుకు అరెస్ట్ చేశారా? లేదా మన హిందూ రిలీజియస్ సెంటిమెంట్స్ ని దారుణంగా దెబ్బతీస్తున్నందుకు అరెస్ట్ చేశారా? అంటే అలాంటి తప్పుడు పనులు చేసిన మా అన్న మీద ఇలాంటి చిన్న చిన్న కేసులు పెడితే మన జంకుతాడు అనుకుంటున్నారా? అస్సలు భయపడ్డు. అందుకే మా అన్న తరపున మాట్లాడడానికి నేను ఈరోజు ఇంకా వాటి మీద బలమైన కేసులు పెట్టే స్కోప్ ఉన్న వీడియోస్ మేము ప్రజెంట్ చేస్తున్నాం. అండ్ వాటి మీద ఎలాంటి కేసెస్ పడతాయి కూడా ఈరోజు మీకు చెప్తాను, వినండి. మా అన్న ఫ్యూ మంత్స్ బ్యాకే ఈ నక్సలిజాన్ని అలాగే మావోయిస్ట్ హిడ్మాని సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో సింపుల్ వీడియో అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. అండ్ ఆ వీడియోలో మా అన్న మాట్లాడిన కొన్ని విషయాలకి చాలా సీరియస్ కేసెస్ అట్రాక్ట్ చేస్తాడు తెలుసా? ఇప్పుడు అవేంటో చెప్తాను, వినండి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967, ఇందులో సెక్షన్ 39 సపోర్ట్ గివెన్ టు ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే అన్న బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని గ్లోరిఫై చేస్తూ అందులో ఉన్న మెయిన్ మెంబర్ అయిన మావోయిస్ట్ హిడ్మాని కూడా సపోర్ట్ చేస్తూ చాలా గ్లోరిఫై చేస్తూ చెప్పాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అతని మీద కేసు పెట్టొచ్చు. అలాగే UAPA సెక్షన్ 38, ఇది కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించింది. భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 152 ప్రకారం ఇందులో కూడా మన ఇండియన్ యొక్క సోవెరెనిటీని, యూనిటీని, ఇంటెగ్రిటీని దెబ్బతీస్తూ మాట్లాడినందుకు, అలాగే ఇతను చేసే ఈ యాక్టివిటీస్ వల్ల మన సొసైటీలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా కేసు పెట్టొచ్చు. సో ఇప్పుడు వరకు ఏం పెట్టారో నాకు తెలియదు కానీ ఇంకా యాక్చువల్లీ చాలా సెక్షన్స్ ఉన్నాయి. బట్ ఈసారి మాత్రం మన వాళ్ళు పట్టేశారు. ఆ సేమ్ సెక్షన్సే వేసి ఈసారి అతని క్రిమినల్ ఇంటెంట్ ని కూడా చూస్తున్నారు. ఇతని వీడియో క్లిప్పింగ్స్, థంబ్ నెయిల్స్, నేను దేశభక్తుడిని కాదు అని చెప్పడం, టెర్రరిస్టులకు కూడా మానవ హక్కులు ఉంటాయని చెప్పడం, ఇలా మొత్తం దేశానికి వ్యతిరేకంగానే ఇతని మాటలు చేష్టలో ఉన్నాయి కాబట్టి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని కోర్టు ఆదేశించింది అండ్ ఇతన్ని రిమాండ్ లో ఉంచింది. కాబట్టి ఇతనికి ఇప్పుడు మన హ్యాండ్సమ్ హంక్ అయిన జడా శ్రవణ్ కుమార్ గారు బెయిల్ తీసుకురాలేరు. సరే మాస్టారు, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్ది అంటే వాడి అసెట్స్ అంటే ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇంకేమన్నా ఉంటే అవన్నీ కూడా వీళ్ళు ఫ్రీజ్ చేసి వీటితో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళ డేటాని వెరిఫై చేసి ఎవడెవడు ఏం చేస్తున్నాడో తెలుసుకొని ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా లా ప్రకారం శిక్షిస్తారు. అందుకనే ఏడవలేక నవ్వుతూ ఈ ప్రకాష్ రాజ్ గారు ఇలా ప్రతిరోజు వీడియోస్ చేస్తున్నారు. అండ్ అంతకు మించి ఈయన పీకేది కూడా ఏం లేదనుకోండి. ఇతనే కాదు ఇంకా చాలా మంది ఇతనికి సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేయడం చూసాం. ఎందుకంటే వాళ్ళ చిట్టా కూడా ఎక్కడ బయటపడద్దా అనే భయం. అండ్ ఈ UAPA చట్టం అనేది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన చట్టం. అండ్ అందులోంచి బయటపడ్డమంతా ఆషామాషి విషయం కాదు. ఇందులో ఇరుక్కున్న వాళ్ళని నేల నాకించేస్తారు. అండ్ వీడికి సపోర్ట్ చేసే తింగరోళ్ళకి చెప్తున్నా, వీడు కరెక్ట్ మనిషి అయితే కాదు. మీ ఎనర్జీస్ ని అనవసరంగా వీడి మీద వేస్ట్ చేసుకోకండి. అండ్ ఇంకా వీడి మీద చాలా కేసెస్ పడతాయి. అండ్ దీనిలో నిజానికి నేనేమీ కల్పించట్లేదు, ఏది సృష్టించట్లేదు. వాడు చేసిన తప్పులే వాడి మెడకి చుట్టుకుంటున్నాయి. ఆ మావోయిస్ట్ హిడ్మా అనేవాడు చాలా హత్యలు చేశాడు. CRPF జవాన్లని, పోలీసులని, సివిలియన్స్ ని చంపేశాడు. వీళ్ళకున్న జబ్బు ఏంట్రా అంటే గన్స్ తో తప్పితే ఇంకా దేంతోనూ మార్పు తీసుకురాలేమని నమ్ముతారు. అండ్ అదే నమ్మకం
నమ్మకాన్ని జనాల మీద కూడా రుద్దుతున్నారు. అండ్ అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ మన మధ్య మామూలు మనుషుల్లాగే ముసుగేసుకుని తిరుగుతూ స్లో పాయిజన్ లాగా ఈ ప్రశ్న జోసెఫ్, తులసి చందు, మహువా మీడియా లాంటి వాళ్ళు నక్సలైట్ ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్నారు. అందుకే ఇది మన దేశానికి ప్రమాదం అని చెప్పి వాళ్ళని జైల్లో పెడుతున్నారు. సో ఈ ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్ గారిని అదుపులోకి తీసుకున్నారు, బానే ఉంది. మరి అదే సేమ్ తప్పు ఈ మహువా మీడియా ఛానల్ వాళ్ళు కూడా చేశారు. అండ్ వాళ్ళ మీద కూడా సేమ్ సెక్షన్స్ అప్లై అవుతాయేమో చూడండి. ఎట్లాగైతే ఒక కుక్కను చంపదలుచుకున్నప్పుడు పిచ్చి కుక్క అని పేరు పెడతారో, ఆయన హంతకుడు, ఆయన వ్యూహకర్త, ఆయనే ప్రతి హింసాత్మక ఘటనకు వెనుక ఉన్నాడు, స్వయంగా ఆయన చేతులారా ఆ పని చేశాడు అనే ఒక ఇమేజ్ తయారు చేసి పెట్టారు. పోలీసులకు కానీ, రాజ్యానికి కానీ, ప్రభుత్వానికి కానీ ఎవరినైనా ఒకరిని పట్టుకుని ఉద్దేశపూర్వకంగా చంపే అధికారం ఉందా? భారత రాజ్యాంగం అధికరణం 21 జీవించే హక్కు ఇస్తుంది. ఇదేం చేస్తున్నాడు, గవర్నమెంట్ విలన్ అని ఆ మావోయిస్ట్ హిడ్మా ఏమో పెద్ద హీరో అన్నట్టు పోర్ట్రే చేస్తూ చనిపోయిన హిడ్మా మీద సింపతి క్రియేట్ చేస్తున్నాడు. అండ్ ఇతని కామెంట్ సెక్షన్ ని మనం చూస్తే ఇంకా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ స్లోగన్స్, అలాగే గవర్నమెంట్స్ కి వ్యతిరేకంగా కామెంట్, ఇలా వీళ్ళంతా కలిసి స్లోగా యూత్ ని మొత్తం సిస్టమ్ కి వ్యతిరేకంగా రాడికలైజ్ చేస్తూ వస్తున్నారు. అండ్ వీళ్ళ లాంటి వాళ్ళకి మళ్ళీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అండ్ తులసి చందు గారేమో వీళ్ళతో పాటు ఇంకా పెద్ద గేమ్ ఆడేస్తున్నారు. అప్పట్లో బంగ్లాదేశ్ లో జరిగిన జెన్జీ రెవల్యూషన్ ఉంది కదా, దాని వల్ల బంగ్లాదేశ్ ఎలా నాశనం అయిందో మనందరం చూసాం. అది ఇప్పటికీ కూడా దాని నుంచి రికవర్ అవ్వలేకపోతుంది. అలాంటిది ఆ బంగ్లాదేశ్ లో జెన్జీ చేసిన విషయాలని పొగుడుతూ ఆవిడ ఒక వీడియో చేసి అలాంటి ఒక దారుణమైన మూవ్మెంట్ మన ఇండియాలోకి తీసుకురావాలని చెప్పి దాని నెక్స్ట్ వీడియోలో కావాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూని రేస్ చేసి జెన్జీలో బంగ్లాదేశ్ లో ఎలా చేశారో అలానే చేయాలని మన యూత్ ని రెచ్చగొట్టారు. అది చూసి నేను జెన్యున్లీ షాక్ అయిపోయాను. ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దేశాన్ని వీళ్ళు అని చెప్పి వెంటనే నేను దాని మీద రియాక్ట్ అయ్యాను. అండ్ జనాలు కూడా నా వీడియో చూసి రియలైజ్ అయ్యి ఆవిడని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆవిడ ఏం చేసింది, ఆ నెక్స్ట్ డే ఈవిడ ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి సజ్జనార్ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ మీద విపరీతంగా ట్రోల్స్ వచ్చేస్తున్నాయి, అదొచ్చేస్తున్నాయి అని చెప్పి మొత్తం మహిళల ఇష్యూస్ అన్ని తీసుకొచ్చేసి కావాలని కంప్లైంట్ రాసేసి మొత్తం ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ దాన్ని కూడా నేను ఆ తర్వాత ఎక్స్పోజ్ చేశాను. సో ఈవిడ ఎంత చేస్తూ మళ్ళీ నాకు ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ చేసిన పని కరెక్టే అన్నట్టు సమర్థించుకోవడానికి నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి మెసేజ్లు పెట్టింది. ఆవిడ సబ్స్క్రైబర్స్ లాగా మేము కూడా బుర్ర తక్కువాలనుకుంటుందో ఏంటో. సో ఇలాంటి చీప్ టాక్టిక్స్ వాడుతూనే ఇన్నాళ్ళు వీళ్ళు సర్వైవ్ అవుతూ వచ్చారు. వీళ్ళ వల్ల ప్రమాదం ఉంది అని రియలైజ్ అయ్యే లోపే మనల్ని ఇష్యూస్ మీద ఇష్యూస్ తో డైవర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కనుక మనం వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతే వచ్చే తరాల వాళ్ళు కనీసం డిఫెండ్ చేసుకోలేని విధంగా బ్రెయిన్ వాష్ చేయబడతారు. ఏ రకంగా ఏం జరుగుతుందో మనం కనీసం ఊహించలేం. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ జోసెఫ్ గారిని అదుపులోకి తీసుకున్నట్టే మహువా మీడియా అలాగే తులసి చందు గారి మీద కూడా ఒకసారి ఇన్వెస్టిగేషన్ జరపాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని ఒక నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ లాగా పరిగణిస్తూ వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టమని ఓపెన్ గా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రకాష్ రాజ్, ధ్రువ్ రాతి, తులసి చందు, క్రాంతి వ్లాగర్, మహువా మీడియా, టీం ప్రశ్న, ఇంకా వీళ్ళకి సపోర్ట్ చేసే వేరే చాలా యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్. ఈ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. కాబట్టి దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్ టు టేక్ నెసెసరీ స్టెప్స్ టు ప్రివెంట్ ఎనీ అట్రాసిటీస్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో వీళ్ళు క్రియేట్ చేసే ఈ ఇంబ్యాలెన్స్ కి, డిస్టర్బెన్సెస్ కి మేము బాధితులం. అండ్ ఎస్, ఈ వీడియో పరంగా దిస్ ఈజ్ మై ఒఫీషియల్ స్టేట్మెంట్. అండ్ దీన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. గతంలో నేను చాలా వీడియోస్ తులసి చందు గారి మీద, ప్రశ్న మీద, ధ్రువరాతి మీద ఇంకా చాలా ప్రాపగాండా చేసే వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ చేశాను. ఇవన్నీ నేను ఫ్యాక్ట్స్ తో చేస్తున్నాను. అయినా సరే ఎవడు ఎక్కడ తగ్గట్లేదే. అండ్ రివర్స్ లో నా ఛానల్ మీద అటాక్స్ చేపిస్తున్నారు, రిపోర్టింగ్లు చేపిస్తున్నారు, బాట్ అటాక్స్ చేపిస్తున్నారు. ఇలా రిపీటెడ్లీ చేస్తూ దాని వల్ల ఈ నిజాలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మహువా మీడియా ఛానల్లో వీళ్ళు చేసిన వీడియో కూడా సేమ్ ఉంది. అండ్ నేను దాన్ని డౌన్లోడ్ కూడా చేసేసాను. అండ్ దాని URL కూడా సేవ్ చేసుకున్నా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీని మీద కూడా ఏదో ఒకటి చేస్తారని ఆశిస్తున్నా. కమింగ్ టు ప్రశ్న జోసెఫ్, వాడంటే నాకు ఎప్పుడూ భయం లేదు. వీడి మేకపోత గాంభీర్యాన్ని చూసి చిన్నపిల్లలు భయపడతారేమో కానీ మాలాంటి వాళ్ళు కాదు. ఎవడి ఇంటెన్షన్ ఏంటి అనేది ఈజీగా క్యాచ్ చేయగలం. అండ్ వీడు లోపల వణికిపోతేనే బయటికి ధైర్యం నటిస్తాడు. ఆ మాస్ ఎలివేషన్స్, బీజిఎంలు లేకపోతే వీడిని ఎవడు పట్టించుకోవడానికి వీడికి బాగా తెలుసు. అండ్ సూర్య అకొండి గారు మన ఇన్స్టాగ్రామ్ వీడియోలో అన్నట్టు ఒక గజ్జి కుక్కను చూసి వేరే వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడానికి రీజన్ అదంటే భయమేసి కాదు, దాన్ని ఏమీ చేయలేక కాదు. సరలే పాపం అని కొంతమంది, అసహ్యంతో ఇంకొంతమంది అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇదే ఈ ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్ తో కూడా జరుగుతూ వచ్చింది. కానీ వీడేమో ఏదో అందరూని అంటే హడలెత్తిపోతున్నారని ఫీల్ అయిపోయి నలుగురు జనాలు 4 ఫోటోలు తీసుకునేసరికి ఆ హైలో మదం ఎక్కేసి స్టేజ్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. అండ్ దానికే ఇప్పుడు అతను కర్మ రిటర్న్స్ అన్నట్టు చొక్కలు చూస్తున్నాడు. వీడి ఇలాంటి మనిషిని తెలిసే నేను ముందు నుండే జనాలకి వీడేంటో తెలియాలని వీడి ప్రాపగాండాని వరుసగా ఎక్స్పోజ్ చేస్తూ వస్తున్నాను. పిఠాపురంలో చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకుని వీడు చేసిన తప్పుడు పనిని ఎక్స్పోజ్ చేశాను. సనాతన ట్రావెలర్ అనే ఒక పనికి మాలిన బుద్ధి తక్కువ ఎదవతో
కలిసి వీడు ఆడిన గేమ్ ని కూడా ఎక్స్పోజ్ చేశా. వాడి రియల్ ఐడెంటిటీని అలాగే అతని ఇంటెన్షన్స్ ని విత్ ప్రూఫ్స్ తో ఎక్స్పోజ్ చేశా. ఈ లెఫ్ట్ గల ఐడియాలజీస్ ఏంటో తెలియాలని చెప్పి ఈ వీడియో చేశాను. సో ఈ వీడియోస్ అన్ని నేను వాడు బయట ఉండగానే కదా చేశాను. ఏ ఒక్క వీడియోకి కూడా ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోయాడు? అండ్ నేను చేసిన ఈ వీడియోస్ అన్నిటికీ కాలిపోయి ఫ్రస్ట్రేషన్ తో వీడి సబ్స్క్రైబర్స్ వాడిని ఒకసారి అడిగారు ఎందుకన్నా కౌంటర్ ఇవ్వట్లేదు అని. దానికి కూడా ఆన్సర్ ఏంటో తెలుసా? అలాంటి వాటికి మనం కౌంటర్ ఇవ్వం, మన రేంజ్ పవన్ కళ్యాణ్ ప్రైమ్ మినిస్టర్ అంటే కవర్ చేసుకున్నాడు. పాపం వాడి సబ్స్క్రైబర్స్ ఏంటో స్కూల్ పిల్లలు లేదా మరి బుర్రత కథలో తెలియదు కానీ వాడు చెప్పే సొల్లు నమ్మేశారు. మన నిజానికి ఉన్న దమ్మ లాంటిది. ఏ ఒక్క లెఫ్టిస్ట్ కూడా కౌంటర్ చేయలేరు. బట్ ఈ వీడియో తర్వాత ఈగోతో రెచ్చిపోయే వాళ్ళు ఏదైనా చేయొచ్చు, కానీ నా మీద అబ్యూజ్, నేమ్ కాలింగ్స్ లేదా నన్ను తొక్కే ప్రయత్నం కాకుండా ఫ్యాక్ట్స్ తో ఏమైనా చేయగలరేమో చూడండి. మీరు ఒకటి చేస్తే నేను 100 మీ మీద చేయగలను, ఎందుకంటే అంత ప్రూఫ్స్ విత్ డేటా నా దగ్గర ఉంది. దట్స్ వాట్ వీ డూ. అండ్ నా వీడియో చూసే వాళ్ళు కొంతమంది నాకేదో పెద్ద టీం ఉంది, దీని వెనకాల పెద్ద సిస్టమ్ నడుస్తుంది అనుకుంటున్నారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ నాకు టీం అంటూ ఏమీ లేదు, అన్ని నేనే హ్యాండిల్ చేస్తాను. అండ్ ఈ ధర్మ పోరాటంలో నన్ను చాలా మంది ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నారు, నాతో పాటు చాలా మంది నిలబడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా సబ్స్క్రైబర్స్, మీరు గోల్డ్. ప్రతి వీడియోని పాపం రీచ్ లేకపోతే ఎలా దీన్ని పైకి తీసుకురావాలి, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఎలా చేరాలి అని మీరు చేయగలిగినంత చేస్తున్నారు. అండ్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్. మీ ప్రతి ఒక్కళ్ళలో నాకు ట్రూ నేషనలిస్ట్ కనబడుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరే నా మోటివేషన్. అండ్ మీలో ఉన్న ఆ ట్రూ నేషనలిస్ట్ నేను ఇంకా బ్రతికించడానికి ప్రయత్నాలని చేస్తున్నా. అండ్ నేనున్నంత వరకు ఈ పని ఏదోలాగా చేస్తూనే ఉంటాను. నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అందరినీ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ ఎస్, మీలో చాలా మంది పాపం క్రాంతి వ్లాగర్ మీద చేయమని ప్రతి వీడియో కింద అడుగుతున్నారు. నేను కూడా చేద్దామని అనుకుంటున్నాను. బట్ అదే టైంలో ఈ కేసులో ఏదో ఒక అప్డేట్ రావడం, అది నా మైండ్ని కెలికేయడం, ఇదే జరుగుతుంది. అండ్ మీరు చెప్పినట్టే వాడి వీడియో చూశాను, అండ్ దానిలో చాలా ప్రాపగండా మీరు అన్నట్టు కనబడుతుంది. అండ్ అందులో చాలా జోక్స్ కూడా ఉన్నాయి అనుకోండి. అండ్ ఆ జోక్స్ మీరు కూడా వినాలి కాబట్టి ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ అవుతాం. సో ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడితో ఆపేస్తాను, ఎందుకంటే మనం ఇంకా రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం కాబట్టి మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈజ్ జూమ్ వినయ్ సైనింగ్ ఆఫ్.